కంది శ్రీనివాసరెడ్డి ఫోన్లో ప్రజెంటేషన్ ఆసక్తిగా తిలకించిన సీఎం రేవంత్. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డిని ఆదిలాబాదు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. ఆదిలాబాద్లో స్థానిక పరిస్థితులు సీఎం తెలుసుకున్నారు. ఓ పిల్లగా కెమెరా మంచిగా పెట్టు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గురించి ఆదిలాబాదు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై మాట్లాడిర్రు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఫోన్లో ప్రత్యేక ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చూసి అభినందించారు. మంచిగా పనిచేయాలని, ఆదిలాబాదును అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని అన్నాడట రేవంత్ రెడ్డి. ఇంకో కంది శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి చూస్తురు, ఫోన్లో చూస్తురు అమ్మా మహేష్ కుమార్ గౌడ్. అయితే ఇంకా ఈ కథ తీసుకుంటే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఇక పోతే ఇంకో కోయాగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే పాయల్ శంకర్. మరి ఇప్పుడు ఫోన్లో ఏం చూపించిండు, అసలు ఏంది ఏం కథ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ మరి అందులో ఫోన్లో ఒకటే చూస్తావురు, కంటి చేప కొట్టకుండా ఏంది కావచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కంది శ్రీనివాసరెడ్డి బొమ్మలు కూడా గీసుకుంటే బాగానే ఉంటుందిగా. కంది శ్రీనివాసరెడ్డి అంటే ఇక ఏదో జర అతరబుత్ర గీస్తున్నా. ఇది వడదేంది పెన్ను. ఇంకా ఈ కోజాగా పాయల్ శంకర్ అమ్మని దండం పెట్టి పాయల్ శంకర్. అయితే కంది శ్రీనివాసరెడ్డి ఈయన మొన్న ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచి పోటీ చేసిండు, బాగానే తల్లాడిండు. ఈ సమాజమే నా ఊపిరి, ఈ ప్రజలే నా ఆస్తిపాస్తులు అన్నట్టుగా జనాల్లోకి తిరిగిండు. జనాలకు నేను వస్తే మేలు చేస్తా,